నైట్ 11 అవుతుంది. నేను మా కజిన్ కలిసి మా అన్నయ్య బర్త్డేకి కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాము. చాలా డేస్ అయింది వ్లాగ్ చేయక, సరే ఈ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. లెట్స్ సీ, ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో ఇక్కడ ఉప్పల్లో శ్రీనివాస బేకరీకి వచ్చేసాము. ఇది చాలా రీసెంట్గా పెట్టినట్టున్నారు ఉంటుందని చెప్పేసి. సో వీఆర్ గోయింగ్ టు టేక్ అ కేక్ తీసేసుకొని 11:30 వరకు ఇంటికి వచ్చేసి నేను మా ఇద్దరు కజిన్స్ ఇద్దరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫైనల్గా వచ్చేసాము ఇంటి దగ్గరికి, కానీ ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తున్నది. మనోజ్ బాగా వెళ్ళిపోవాలి. ఎట్లుంటుంది? ఎన్ని దొంగతనాలు చేసావురా? రోజు రాత్రి ఇట్లనే దుంకిపోతా. యాక్చువల్గా అయితే అందరం పైకి వెళ్ళేసి పైన డెకరేట్ చేసి మా అన్నయ్యని పైకి రమ్మందాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసామన్నమాట. పైకా లేకపోతే ఇంట్లోకా పైన లోపలికి వెళ్ళిపోతాం. మీదికో క్రేజీ ప్లాన్. నువ్వు మీదికో మీదికి రమ్మని ఛాన్స్ ఉంది కదా. సునీరా అని చెప్పాను. మెసేజ్ అన్నపై ప్లాన్ అన్న ఇప్పుడే పైకి వచ్చాను నేను. మెల్లిగా భయం వేస్తుంది, ఎవరు లేరు పైన. ఇంకా 5 minutes ఉంది. 5 minutes అయినాక కాల్ చేస్తా. లైట్ ఆఫ్ అయిపోయింది అది కూడా. ఇలా అయితే పెట్టాను. కిందికి వెళ్తాను ఇప్పుడు. కిందికి వెళ్ళి కాల్ చేసి మా అన్నయ్యని పైకి రమ్మంటాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నా కిందికి. వెనక we'll see what happen. ఫస్ట్ టైం అన్నీ దొంగ చేయడం ఫుల్ భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జైటింగ్గా ఉంది. వచ్చాక మా అన్నయ్య ఏమంటాడో ఏమో అని చెప్పి. ఇక్కడ క్యాండిల్స్ ఉండే నా దగ్గర ఫస్ట్ డే, వాటితో క్యాప్ పెట్టాను, బర్త్డే క్యాప్. చూడాలి ఏమంటాడు. లేకపోతే ఇక్కడ దీని వెనక దాచుకొని మా అన్నయ్య కాల్ చేస్తాను నేను. ఎవరైనా చూస్తే ఆ లైట్స్ అది ఇది చేతబడి చేస్తున్నాను అనుకుంటారేమో ఫుల్ భయం వేసింది. మా కజిన్స్ ఇద్దరు ఇంకా కిందే ఉన్నారు. మా అన్నయ్య పైకి రాగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఇంట్లోకి. బ్రో that is where you
ఇక్కడ కిందేమో పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు ఏంటా అని చెప్పేసి వచ్చేసాం. Hindi ko record. Ang lata, hindi, bandile ko,